హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రంజాన్ స్పెషల్ వచ్చేసి సేమియాలు. ఈ సేమియాలని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మరి ఈ సేమియాలని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెని తీసుకోండి. దానిలోకి లీటర్‌న్నర వరకు పాలను వేసుకొని, అలాగే 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని పాలని బాగా మరిగించండి. పాలనేవి మరిగేలోగా మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి సేమియాలను వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని బాగా ఫ్రై చేయండి. సేమియాలు అనేవి ఫ్రై అయ్యేలోగా మరోవైపు పాలనేవి మనకి ఇలా చక్కగా పొంగిపోయి ఉంటాయండి. ఇప్పుడు పాలనేవి ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ మీగడ మొత్తాన్ని లోపలికనేసుకొని ఈ పాలని బాగా మరిగించండి. చూడండి, సేమియాలు అనేవి మనకి ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోండి. బాదాంని, అలానే జీడిపప్పు, పుచ్చపప్పు, అలాగే సిరంజి పప్పు, కిస్మిస్లు, అలానే ఎండు ఖర్జూర, ఇవన్నీ కూడా వీటిని సన్నగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ముందుగా బాదాంని అలానే జీడిపప్పుని వేసుకొని నేతిలో మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్కటిగా వేయించుకొని తీసుకుంటే మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి మాడకుండా చాలా బాగుంటాయండి. ఇప్పుడు కిస్మిస్ని కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే నేతిలోకి పుచ్చపప్పుని అలాగే సిరంజి పప్పుని కూడా ఇలా వేడినీళ్ళలో వేసుకొని పొట్టంతా తీసేసుకొని వీటిని కూడా నేతిలో బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మాడకుండా వీటిని బాగా ఫ్రై చేయండి. ఇవి కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయాక పక్కన ఉంచండి. ఇప్పుడు అదే నేతిలోకి చివరగా ఎండు ఖర్జూరాన్ని కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు పాలనేవి మనకి ఇలా బాగా మరిగిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న సేమియాలను కూడా దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ సేమియాలని పాలల్లో ఇలా బాగా మరిగించండి. సేమియాలు అనేవి సాఫ్ట్గా అయ్యేంతవరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ సేమియాలని బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్ వరకు షుగర్ని కూడా వేసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే షుగర్ని మరికొంచెం యాడ్ చేసుకోండి. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడిని కూడా వేసుకోండి. ఇప్పుడు మరొకసారి బాగా కలిపేసుకొని సేమియాలని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అడుగనేది అంటకుండా సేమియాలని ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించండి. ఈ సేమియాలు అనేవి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి, సేమియాలు అనేవి ఉడికినాయో లేదో ఒకసారి ఒక సేమియాని పట్టుకొని ఇలా చేతితోటి నొక్కి చూస్తే మనకి సేమియాలు అనేవి ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు ఈ సేమియాలని బాగా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి, అలానే చల్లారిన తర్వాత అయినా కూడా వీటిని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే రంజాన్ స్పెషల్ సేమియాలు అనేవి రెడీ అయిపోయినట్లే. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.